చర్చకు సిద్ధమా? మీరేం చేశారో మేమేం చేస్తున్నామో ప్రతి అంశంపై మాట్లాడదామని అంటారు మంత్రులంతా. సో కాళేశ్వరం ఈఎన్సీ అవినీతే 200 కోట్లు, కేసీఆర్ కుటుంబం ఎంత సంపాదించిందో ఇది అదే కదా. ఇగో బినామీ పేరిట హరిరామ్ అక్రమాస్తులు, ఈయన 200 కోట్లు, గజ్వేల్లో 100 ఎకరాలు, జగదేవ్పూర్ మండల్ మన కేసీఆర్ బాబు ఫామ్ హౌస్ ఏరియాలో ఆడో 28 ఎకరాలు, మన దీన్ని ఏమంటారు హైదరాబాద్లో దాన్ని ఏమంటారు ఆంధ్ర రాజధాని ఏంటంటే అమరావతిలో ప్లాట్లు, ఇట్లా చాలా జాగాలలో సంపాదించినట. ఓన్లీ కాళేశ్వరం ఈఎన్సీ ఆయనే గిన్ని 100 కోట్లు ఆయన తవ్వుతా ఉన్నారు. బినాములు వెళ్తున్నాయట, 100 కోట్లు వెళ్తున్నాయట ఆస్తులు. ఆయనే కంతుంటే కేసీఆర్ ఎంతున్నాయి అంటారు వీళ్ళు. కేసీఆర్ కుటుంబం ఎంత సంపాదించిందో తెలంగాణ ఇచ్చినందుకు కాంగ్రెస్ విలన్లా కనిపిస్తోందా? కేసీఆర్పై మంత్రులు పొంగులేటి, సీతక్క, జూపల్లి, పొన్నం ధ్వజం. భరాసా అధ్యక్షుడు మాజీ సీఎం కేసీఆర్కు ఏ ఒక్క విషయంలోనూ రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శించే నైతిక హక్కు లేదని మంత్రులు విమర్శించారు. అధికారంపై కేసీఆర్ పగటికలలు కట్టున్నారని, ఈ 3.5 ఏళ్లతో పాటు మరో 10 ఏళ్లు కాంగ్రెసే అధికారంలో ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు. కడుపులో అంతా విషం పెట్టుకుని ఎరకతుర్తి బహిరంగ సభలో కాంగ్రెస్పై అసత్య ప్రచారం చేశారని మండిపడ్డారు. భరాసా రజతోత్సవ సభ అనంతరం మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీతక్క, జూపల్లి కృష్ణారావు, పొన్న ప్రభాకర్ ఆదివారం రాత్రి హైదరాబాద్లో విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్ను విలన్గా సంబోధించిన భరాసా అధినేతపై మంత్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సోనియా గాంధీ ఇవ్వకపోతే తెలంగాణ వచ్చేదా అని వారు నిలదీశారు. తెలంగాణ సంపదను కాళేశ్వరం, మిషన్ భగీరథ ప్రాజెక్టుల పేరుతో కొల్లగొట్టారని ఆరోపించారు. సమావేశంలో సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి ఉన్నారు. మీ కుటుంబ సభ్యులకు 1000 కోట్ల ఆస్తులు ఎట్లా వచ్చినాయని చెప్పేసి పొంగులేటి అంటారు. కడుపులో అంత విషం పెట్టుకుని ఉక్రేషంతో మీ పార్టీ సభలో మాట్లాడారు. భరాసా 10 ఏళ్ల పాలనలో చేసిన ఘనకార్యాలు, 15 నెలల కాంగ్రెస్ ప్రభుత్వ పాలనపై అసెంబ్లీలో చర్చిద్దామా? ప్రతి అంశంపై మాట్లాడదాం, 6 రోజులైనా 8 రోజులైనా చర్చిద్దాం, తేదీ ఎప్పుడో కేసీఆర్ చెప్పాలి అని పొంగులేటి శ్రీనివాసరెడ్డి సవాల్ ఇచ్చారు. సో ఇక్కడ సవాల్ ఏంటంటే, ఏదో బహిరంగ సభ పెట్టుకొని నీ మనుషుల మధ్య నీకు నచ్చిన స్క్రిప్ట్ నువ్వు చదివిపోతున్నావు, అసెంబ్లీకి వస్తావా అని అంటారు. మొదటి నుంచి వాళ్ళు అంటుంది అదే, బీఆర్ఎస్ కానీ కేసీఆర్ కానీ ఫెయిల్ అవుతుంది ఆ విషయంలోనే. సో అసెంబ్లీకి రావట్లేదు వాళ్ళు, వీళ్ళేమో అసెంబ్లీకి మాట్లాడదాం అంటారు. అసెంబ్లీకి ఏమో వస్తున్న పరిస్థితి లేదు. సో ఎన్ని రోజులైనా సరే నీకోసం స్పెషల్గా అసెంబ్లీ పెడతామని పొంగులేటి శ్రీనివాసరెడ్డి అంటున్నారు. మరి అసెంబ్లీకి పోయే పరిస్థితి ఉందా? సో అదైతే లేనట్టే. కాళేశ్వరం ప్రాజెక్టులో లక్షల కోట్ల రూపాయల కుంభకోణం జరిగిందని విజిలెన్స్ నివేదిక ఇచ్చింది, కేంద్రం నివేదిక ఇచ్చింది. కాళేశ్వరం అవినీతిపై సభలో ఎందుకు మాట్లాడలేదు? తెలంగాణ ఇచ్చినందుకు కాంగ్రెస్ విలన్గా చిత్రీకరిస్తున్నారా? నాడు సోనియా గాంధీని దేవత అని పొగిడారు. మీ కుటుంబం అంతా సోనియాకు సాష్టాంగ నమస్కారం చేసిన విషయాన్ని మర్చిపోయారా? తెలంగాణ ఇచ్చిన తర్వాత సాష్టాంగ నమస్కారం చేసి సోనియా గాంధీ దేవత అన్నావు కదా, మరి ఇప్పుడు ఆ విషయం మర్చిపోయిన అంటున్నట్టు. ప్రజలు 2 సార్లు అధికారం ఇస్తే తెలంగాణ సంపదను కొల్లగొట్టారు. అందుకే ప్రజలు పార్టీకి అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో ఫలితాల్లో గుణపాఠం చెప్పారు. మీరు ప్రతిపక్ష నేతగా అసెంబ్లీలో ప్రభుత్వానికి సలహాలు ఇస్తారని ఎదురు చూసాం. సో క్లియర్, ఇప్పుడు కూడా అదే అంటారు. 5-6 పర్యాయాలు అసెంబ్లీ సమావేశాలు జరిగితే మీరు ప్రేక్షకుడు మాదిరి 2 రోజుల్లో వచ్చి వెళ్ళారు. రేవంత్ రెడ్డి నేతృత్వంలో ఇందిరమ్మ ప్రభుత్వంలో మంత్రులంతా సామాన్యులకు అందుబాటులో ఉంటూ అభివృద్ధికి పాటుపడుతుంటే తట్టుకోలేకపోతున్నారు. మీరు సీఎంగా ఉన్నప్పుడే కాంట్రాక్టర్లకు 80 నుంచి 82 వేల కోట్ల బకాయిలు ఉన్నాయని, సర్పంచులకు బిల్లులు చెల్లించకుండా మోసం చేసింది భరాసా ప్రభుత్వం. ఉద్యమ పార్టీ నుంచి మొదలైన భరాసాగా మారిన మీ పార్టీకి 1500 కోట్లకు పైగా డబ్బులు ఎలా వచ్చినాయి? వాళ్ళ పార్టీల డిపాజిట్లు 1500 కోట్ల రూపాయలు భరాసా డిపాజిట్ వేసాను. సో 80 నుంచి 82 వేల కోట్ల బకాయిలు కాంట్రాక్టర్లకు ఎప్పటి నుంచో ఉన్నాయి. సర్పంచ్లకు కూడా బిల్లులు చెల్లించాల్సిన ఎప్పటి నుంచో ఉన్నాయని నేను ముందుగానే చెప్పిన. నేను చూసిన కదా, సర్పంచ్లంతా ఇక్కడ స్థానికంగా సిద్దిపేటలో ఎమ్మెల్యే హరీష్ రావు దగ్గరికి పోయి, సార్ మన పెండింగ్ ఏదో మళ్ళీ అధికారులకు వస్తాం అనుకొని మీరు అన్ని పెండింగ్ పెడుతున్నాయి, మీకు పని చేయాలని, మీకు ఊడియం చేయాలని మా బిల్లులన్నీ ఆపుతీవి, ఇప్పుడేమో సర్కారు మారే, మా పరిస్థితి ఏంటి సార్ అని వాళ్ళే మొరబెట్టుకురు. అప్పటి నుంచే సర్పంచ్లే బిల్లులు ఆపింది మీరే, కాంట్రాక్టర్లకు 80 నుంచి 82 వేల కోట్ల రూపాయల బిల్లులు ఆపింది మీరే. ఇలా ఆగమవుతుంది ఏంటంటే అంతా మీరే పెట్టుబడులు పెట్టారు కాబట్టి. ఇంకా గర్వం పోలేదని జూపల్లి కృష్ణారావు అంటుండు. పోలీస్ వ్యవస్థను దారుణంగా వాడుకున్నారని సీతక్క అంటుంది. అవును, పోలీసులు ఏమో రాజకీయాలు మీకెందుకే అంటుండు కేసీఆర్. అసలు పోలీసులను A to Z వాడిందే కేసీఆర్ ఇష్ట రీతిన. ఈ ఫోన్ ట్యాపింగ్ అంశాలు కానీ, ఫోన్ ట్యాపింగ్ అంశంలో మీరు ఒక క్లియర్గా ముచ్చట చెప్తా. కేసీఆర్ను ఎన్నికేసుకొచ్చేటోళ్ళు కానీ, బీఆర్ఎస్ ఎన్నికేసుకొచ్చేటోళ్ళు కానీ ఒక ముచ్చని చెప్పుర్రి. ఫోన్ ట్యాపింగ్ అనేది పోలీసుల ద్వారా చేయించకపోతే ఆ ప్రభాకర్ రావు అనేటోడో ఇంకోడో విదేశాలకు ఎందుకు పారిపోవాల్సి వచ్చింది ఒక ముచ్చట చెప్పుర్రి. వీడుండి సమాధానం చెప్పొచ్చు కదా, కోర్టుకు హాజరు కావచ్చు కదా అంత నిజాయితీపరుడు అయితే. పోలీసు వ్యవస్థను చాలా అధ్వానం చేసి దారుణమైన పరిస్థితులకు నెట్టేసిందే వాళ్ళ ప్రభుత్వం. ఇక సోనియా ఇవ్వకుంటే తెలంగాణ వచ్చేదా అని చెప్పేసి
పొన్నం ప్రభాకర్ అంటూ ఇట్లా అనేక అంశాలు మంత్రులు అయితే కౌంటర్ ఇచ్చే ప్రయత్నం అయితే చేసిరు. రైట్.